ఇక్కడ ప్రధాన సమస్య మనకి మంచినీటి సమస్య. ఏ ఊరు వెళ్ళినా కూడా అక్వాకల్చర్ పెరిగి కొద్దీ మంచినీటి సమస్య. దానికి ఒక చక్కటి ప్రణాళిక గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కమిషన్ల కప్పుర్తి కోసం ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. రేపు నెల 10వ తారీఖు నుంచే ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ రీఓపెన్ చేసి 2 సంవత్సరాల్లో నీళ్లు అందించేలా ప్రాతిపదికన ఆ స్కీమ్ ని చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని సాగునీటి సమస్యలు, గుర్రపు రెక్క సమస్యలు, కొంత డ్రైనేజ్ వ్యవస్థలో లోపాలు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మన 5-6 గ్రామాలకు కలిపి ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీతో ప్రతి 6 వారాలకు 2 నెలలకు కంపల్సరీగా ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా ఆ కమిటీలో ఒక విలేజ్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జనసేన నుంచి ఒక నాయకుడు, తెలుగుదేశం నుంచి ఒక నాయకుడు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒక నాయకుడు, గ్రామ స్థాయిలో ఒక కమిటీ వేసుకుని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా కూడా మీ నాయకులు మేమందరం కూడా మీటింగ్ గ్రామ ఇదిగో ఇది చర్చించాం, ఇది ఈ రకంగా ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పి మీకు జవాబుదారీగా కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు ఆయన మంచి పదవిలోకి వస్తారు, నాగరాజు గారు జనసేన నుంచి, నేను మీరందరూ కూడా కలిసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చేలాగా కూడా ఒక ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాం.